నేను మీతో ఒక బిగ్గెస్ట్ న్యూస్ షేర్ చేయబోతున్నాను. WHO కూడా దీని గురించి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అదేంటంటే మనం హెడ్ ఫోన్స్ ఇంకా ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా వాడితే ఇయర్స్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్లీ ఇయరింగ్ లాస్ అనేది వస్తుందని WHO మనందరికీ వార్నింగ్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్ ని ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తారంట. ఎందుకంటే ఈ రోజుల్లో అందరి దగ్గర కూడా డివైసెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి. WHO ప్రకారం ఈ వరల్డ్ లో ఇయర్ 2050 వరకు 2.5 బిలియన్ పీపుల్ కి ఇయరింగ్ ప్రాబ్లమ్స్ అంటే చెవిటి ప్రాబ్లం వస్తుందంట. ఈ నంబర్స్ పెరిగే అవకాశం కూడా ఉందంట. దీనికి రీజన్ ఏంటంటే నాయిస్ పొల్యూషన్. ఆల్సో ముఖ్యంగా ఇయర్స్ లో టైట్ గా ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఇయర్ ఫోన్స్ నుంచి వచ్చే సౌండ్స్ ఈ వైబ్రేషన్స్ చెవుల్లోకి ఉండిపోవడం వల్ల కూడా చెవులో ఈ టెన్షన్ క్రియేట్ అయ్యి చెవులు వినే శక్తిని కోల్పోతాయి. ఈ కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ స్క్రీన్స్ తో మునిగిపోతున్నారు. మంచి గేమ్స్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా పిల్లల్లో హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం అలవాటు అయిపోయింది. మెయిన్లీ చిన్న పిల్లలకి హెడ్ ఫోన్స్ ఇవ్వకండి. ఏదైనా ఒక లిమిట్ లో వాడితే మంచిదే, కానీ హై వాల్యూమ్ తో గంటల తరబడి ఇయర్ ఫోన్స్ లో ఎక్కువగా వాడకండి. పిల్లలకు కూడా దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్ గా మీరు మీ పిల్లలకి రోల్ మోడల్ గా ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఈ ఇంపార్టెంట్ మెసేజ్ ని ప్రతి పేరెంట్స్ తో షేర్ చేయండి. అలాగే ఎవరైతే గంటల తరబడి హెడ్ ఫోన్స్ పెట్టుకుని గేమ్స్ ఆడుకుంటూ మూవీస్ చూసుకుంటూ గంటలు గడిపేస్తారు కదా ఒక మూలన కూర్చొని, వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఇలాంటి వండర్ఫుల్ పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం మన పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అయిపోండి.